అటు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. డీలిమిటేషన్ ప్రక్రియ పైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అభ్యంతరం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన తెర మీదకి తెచ్చింది. అసలు ఈ డీలిమిటేషన్ ఏంది, డీలిమిటేషన్ వల్ల ఏం జరిగింది, సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం ఏంది అని ఒక్కసారి చూద్దాం. డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది ఇది ఆన్ చేసి పెట్టచ్చు, ఆన్ చేస్తే మరి లేదు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది సో భారతదేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అట్లా జరుగుతుంది అన్నట్టు. ఏ పార్లమెంటు ఎక్కడ ఉండాలి, దాని పేరేంది, దాంట్లో ఎంతమంది ఓటర్లు ఉండాలి, ఇవన్నీ అంశాలు మనకు కనిపిస్తాయి. అయితే వాస్తవానికి ఈ ఎన్నికల ప్రక్రియను ఎన్నికలు ప్లస్ నియోజకవర్గాలు ఈ అంశాలన్నీ మనము బ్రిటన్ నుంచి తీసుకున్నాం రాజ్యాంగంలోకి. బ్రిటన్ నుంచి ఒక్కొక్క దేశం నుంచి కొన్ని తీసుకున్నాం. బ్రిటన్ నుంచి మన రాజ్యాంగంలోకి తీసుకున్నాం. అయితే ఇక్కడ బ్రిటన్లో ఏ విధంగానైతే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయో తెలంగాణ ఇది ఇండియాలో కూడా అట్లాగే జరుగుతుంది. కాకపోతే బ్రిటన్లో 77,000 మందికి ఒక నియోజకవర్గం ఉంటుంది. 77,000 మందికి ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. కాకపోతే ఈ ఇండియాలో మాత్రం చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ హెచ్చుతగ్గులు ఏంటి, వీటి తర్వాత డీలిమిటేషన్ దగ్గరికి పోదాం. సో భారతదేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం, పార్లమెంట్ అంటే ఎంపీ, లోక్సభ నియోజకవర్గం, పార్లమెంట్ లోక్సభ మల్కాజ్గిరి. దాదాపు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో సుమారుగా 30 లక్షల మంది ఉన్నారు ఓటర్లు. 30 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో కనిపిస్తారు మనకి. ఇది భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా. ఇక ఇదే భారతదేశంలో అతి తక్కువ ఓటర్లు ఉన్నది లక్షద్వీప్లో. ఆడ 57,000 మంది ఓటర్లు అంతే ఒక ఎంపీ స్థానానికి. అక్కడ ఉన్నది ఒక ఎంపీ స్థానం, ఆడ 57,000 మంది ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో మాత్రం 30 లక్షల మంది ఉన్నారు. ఇట్లా చాలా వ్యత్యాసాలు మన వివిధ నియోజకవర్గాల్లో చూడొచ్చు. అయితే జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ కూడా ఈ వేరియేషన్స్ ఎందుకు వచ్చినాయి అనేది సో తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు. కానీ ఇప్పటి వరకు భారతదేశంలో ఒక 4 సార్లు డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ 4 సార్లు అయింది. అందులో 1952లో మొదటిసారిగా ఒక డీలిమిటేషన్ తీసుకున్నారు. ఆ డీలిమిటేషన్ తీసుకొని తద్వారా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత 1971 అనుకుంటా, 71లో ఏమో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2002లో జరిగింది. ఇంకొకటి జరిగింది మధ్యలో. అయితే ఇక్కడ జరిగింది 543, ఇక్కడ జరిగింది 540. పెద్ద మార్పు ఏం లేదు. అయితే మార్పు ఏం లేదు దీంట్లో. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేస్తారట. అయితే దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు తాజాగా జనాభా లెక్కలు సేకరించి పెరిగిన జనాభాకు అనుగుణంగా మనము నియోజకవర్గాలను పెంచుకుందామనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. మరి జనాభా పెరుగుదల అనేది దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి చాలా తక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు విపరీతంగా జనాభాను పెంచుకుంటూ పోయినాయి కాబట్టి ఇప్పుడు మరి జనాభా పెరుగుదలను అంచనా వేసి నియోజకవర్గాలు కనుక పునర్వ్యవస్థీకరిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 100 పైచీలకు ఎంపీ స్థానాలు దాటిపోతాయి. బీహార్లో దాదాపు 70-80 అవుతాయి. కాబట్టి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు 2011 సెన్సస్ తీసుకున్నా ప్రమాదమే, ఇప్పుడు చేసినా ప్రమాదమే. కాబట్టి 1971 జనాభా లెక్కల ఆధారంగానే మీరు పునర్వ్యవస్థీకరణ చేయండి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. లేదు అంటే ఈ విభజన అనేది డీలిమిటేషన్ అనేది మరొక 25 సంవత్సరాలు వాయిదా వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. 25 ఏళ్ళు వాయిదా వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో
మరి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఇక కాస్త అనుకూలంగానే ఉంటుంది, మీకు తెలియదు ఏం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు విపక్షాల నుంచి వస్తున్నటువంటి డౌట్లు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా ఎన్నికల సంఘం కంప్లీట్గా కొన్నిసార్లు అటు ఫేవర్లోనే మాట్లాడుతూ ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దీనికి సైమల్టేనియస్గా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఏది నమ్మకమైన ఎన్నికలు నిర్వహించే దేశాల జాబితాలో మొత్తం 179 దేశాలలో మన స్థానం 108, భారత్ స్థానం 108. అంటే మన దగ్గర అంత పారదర్శకంగా జరగదు అనేది అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నటువంటి మాట. సో ఇందులో ప్రధానంగా కొన్ని దేశాలు అసలు వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మన గ్రీకుల కాలంలో స్టార్ట్ అయినాయి. క్రీస్తు పుట్టక ముందుకే ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఏథెన్స్ నగరం ప్రజాస్వామ్యయుతంగా అప్పుడు ఎన్నికలు లెక్కించబడ్డాయి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ వచ్చిందనుకో. సరే, అక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా ప్రస్తుతం నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ ఈ దేశాల్లో పక్కడబందీగా ఎన్నికలు జరుగుతాయి. అసలు ఆ ప్రజలకు ఓటు మీద చాలా విశ్వసనీయత ఉంటుంది, చాలా నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఎవరికి కొమ్ముగాయి ప్రజల అభిప్రాయాన్ని ఫ్రీగా వెల్లడించవచ్చు. ఇక ఇవి కాకుండా మొత్తం ప్రపంచంలోనే చెత్త ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయంటే నార్త్ కొరియా, రష్యా, జింబాబ్వే, ఇట్లా ఈ దేశాల్లో పరమ చెత్తగా జరుగుతుంటాయి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక్కడ న్యూజిలాండ్లో ఈ ఓట్లకు మద్యం మంచుడు కానీ మ్యానిపులేట్ చేసుడు కానీ లేకపోతే ఇంకోటి ఏమీ ఉండవు, ఇందులో కరెక్ట్గా జరుగుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ తర్వాత స్విట్జర్లాండ్లో రైట్ టు రీకాల్ ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే ఓటు వాపసు తీసుకుంటారు జనం. అంత డెమోక్రటిక్గా ఇవి నడుస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ ఈ జాబితా ఏదైతే ఉందో నార్త్ కొరియా తీసుకుంటే నార్త్ కొరియా రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియా ఇక్కడనే ఉంటుంది, రిపబ్లిక్ ఉంటుంది. మళ్ళా రిపబ్లిక్ ఉంటుంది. ఈడ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి ఎరికేనా? అవతలోడు ఎవరు నిలబడు, ఒక్కడే నిలబడతాడు. కిమ్మంటాడా? కాదు, ఒక నియోజకవర్గంలో ఒక్కడే నిలబడతాడు, వానికే ఓటేయాలిగా. అయితే మన తానేం జరుగుతుంది, ఎన్నికలు జరిగినాక కౌంటింగు, ఫలితాలు, ఇది కదా ప్రక్రియ. కానీ నార్త్ కొరియాలో అట్లా కాదు, ఫస్ట్ ఫలితాలు ఇస్తారు, ఆ తర్వాత అభ్యర్థులు ఫలితాలు, తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత ఇదేమంటారు కౌంటింగ్, ఇట్లా జరుగుతుంది అన్నట్టు. ఈడ సిస్టమ్ ఏంటంటే పరమ చెత్త, అంటే ఒక మ్యానిపులేషన్ ఎలక్షన్ అంటారు దీన్ని. అక్కడ ఒక అభ్యర్థి బ్యాలెట్ పేపర్లో ఒకటే పేరు ఉంటుంది. సపోజ్ సుదర్శన్ అని ఉందనుకో, ఈయన కోటేయాలంటే ఈయనకే వేయాలిగా. ఈయనకి వేయకపోతే దేశద్రోహివి అక్కడ ఏది నార్త్ కొరియాలో. ఒకవేళ మరి ఈయన నాకు ఇష్టం లేదని చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఈడ పోలింగ్ ఆఫీసర్ కూర్చుంటాడుగా, ఈయన దగ్గరకు వచ్చి పెన్ను తీసుకొని పోవాలి, టేబుల్ మీద పెన్ను తీసుకొని పోయి ఈ పేరు కొట్టేయాలి. ఈ పెన్ను తీసుకుపోయినందుకు నేరం మళ్ళా తీసుకొని శిక్ష చేసేస్తారు. మళ్ళీ ఓటింగ్ శాతం ఎంత అనుకున్నావు? 99.9 పాల్గొనాలి. 2019లో జరిగిన ఎన్నిక 99.99% ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ అందరు ఓటేయాలి, కానీ ఎవరికి వేయాలి? ప్రభుత్వం చెప్పిన వాళ్ళకి వేయాలి, ఇంకోరికి ఏనికి లేదు. ఆడ విపక్ష పార్టీలు ఏమంటే ఉంటాయి, అవి కూడా మళ్ళా ఈయన దగ్గరనే పనిచేస్తూ ఉంటాయి, కిమ్మనకుండా పనిచేస్తాయి అన్నట్టు. పరమ చెత్త ఎన్నికలు ఇక్కడ జరుగుతాయి. అందరు ఎన్నికలలో పాల్గొంటారు. మళ్ళీ ఇది రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియా అని ఉంటుంది.
డెమోక్రటిక్ రూపంలో జరుగుతూ ఉన్నట్టుగా చూడరా, అది మళ్ళీ నియంత పరిపాలనలో ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు ఉంటాయి, ఫలితాలు ముందుగానే ఇస్తారు. ఎట్లా? అభ్యర్థులను ప్రకటించి వీళ్ళు గెలిచిరని ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత వీళ్ళ పేరు మీద ఎన్నికలు జరుపుతుంది. ఎన్నికలలో ఇక భారీ మెజార్టీ వస్తుంది మళ్ళీ. ఎందుకంటే వేరే కేసు చూసిన వాళ్ళు మేము నిలబెట్టిన వాళ్ళందరికీ ప్రజలు ఓట్లు వేసిర్రు అని ఉల్టా తీసుకొస్తారు అన్నట్టు. ఇది నార్త్ కొరియాలో ఉన్నటువంటి సిస్టమ్. ఇక్కడ మన దేశంలో ఎన్నికల విధానాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నప్పటికీ ఈ డీలిమిటేషన్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ డీలిమిటేషన్ వ్యవస్థ జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి జరుగుతుంది. ఏది 1971 ఏది ప్రాంతాల వారీగా తీసుకున్నప్పుడు, లేదంటే దక్షిణ భారతదేశానికి 33 అని రేవంత్ రెడ్డి గారు అన్నారు, 36% అని 36% అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. 36% కనుక వస్తే అప్పుడు దీని వాటా దీనికి దక్కుతుంది. అట్లా ఇయ్యారట, జనాభా ప్రాతిపదికన ఇస్తారట. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ మంది ఎన్నికల్లో పాల్గొంటారు, అక్కడ తక్కువ మంది పాల్గొంటారు. మరి తక్కువ మంది పాల్గొన్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి రేషియో ప్రకారం అన్నా చేయాలి కదా, దాని ప్రకారం అన్నా చేయాలి. సో అట్లా చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు కొంత న్యాయం జరుగుతుంది. అది చేయకుండా ఇంకేదో ప్రయత్నం చేస్తుంది అనేది దక్షిణాది రాష్ట్రాల ఆరోపణ. దానికోసమే స్టాలిన్ నేతృత్వంలో అటు విజయన్ కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు ఏది జగన్ గారు కానీ, అటు వీళ్ళందరూ కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా చెన్నైలో మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు. సో డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలంటే జనగణన జరగాలి. ఈ జనగణన కులగణనగా జరగాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. సో మరి అది కులగణనగా రూపాంతరం చెందుతుందా, ఖాళీ జనగణన చేసి ఈ డీలిమిటేషన్ పోతారా? ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే ఏది నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్, మళ్ళీ రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో ఎమ్మెల్యే ఎంపీ అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి విధానం వస్తుంది. అది వస్తే జమిలీ ఎన్నికలు వస్తే 2029లో రావచ్చు ఎలక్షన్, లేదంటే 2027లో కూడా రావచ్చు ఈ జమిలీ ఎన్నికల విధానంలో. ఎందుకంటే 2029 దాకా పోకపోవచ్చు, ఎందుకంటే అప్పటికి యాంటీ ఇన్కంబెన్స్ పెరిగిపోతుంది ఏది భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ పక్షాల మీద. కాబట్టి ముందస్తు ఎన్నికలుగా దీన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ వస్తే ఎన్నికలు 2027లో రావచ్చు, లేదంటే 2029లో రావచ్చు. ఇది ప్రక్రియ. ఒకవేళ భారతదేశం కనుక ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు జనాభా ఆధారంగా చేస్తాం అని తాజా జనాభాతో పోతే మన కొంప కొల్లేరు. 19% మాత్రమే వస్తుందంట, 36% నుంచి 19%కి వెళ్ళిపోతుంది. ఇది మనం చేసినటువంటి పాపం ఏందా అంటే జనాభాను నియంత్రించడం, దేశాన్ని కాపాడడానికి. ప్రభుత్వం చెప్పినట్టు విన్నాం, చెప్పినట్టు విన్నందుకు శిక్ష ఇది. అంటే అట్లా. సో ఇది డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం.